ఈ వీడియో రెగ్యులర్ వీడియోస్ లా ఉండదు. మీరేదో సరదాగా నవ్వుకుందామని వీడియో ఓపెన్ చేస్తే మాత్రం ఇక్కడే ఆపేసి వెళ్ళిపోండి. నేను మీ టైం అస్సలు వేస్ట్ చేయాలనుకోవట్లేదు. చాలా చిరాకుదంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎలా మాట్లాడుతున్నా కూడా నాకు తెలియదు. కుదిరితే ఎడిటింగ్ లో బీప్ వేసుకుంటా. ఈ ప్రపంచంలో 90% దొంగనా కొడుకులు ఉంటారు, మిగతా 10% అయినా మంచోళ్ళు ఉంటారు అనుకుంటున్నారా? లేదు మామ, అవకాశం రావాలే కానీ వాళ్ళు అసలు రంగు చూపించడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మంచోళ్ళు ఉంటారు అని గుడ్డిగా నమ్మేయకుండా దొంగనా కొడుకులే ఎక్కువ మంది ఉంటారని జాగ్రత్తగా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, అడవిలో జీవించే జంతువులకి తెలిసింది ఒకటే, తినటం కోసం బతకాలి. కానీ మనుషులు అలా కాదు, బ్రతకటం కోసం బతకాలి. మన నెక్స్ట్ తరాలని బతికించడం కోసం బతకాలి. మన ముందు తరాలు మనకి ఏమిచ్చారో వాటిని కాపాడుకుంటూ బతకాలి. అన్నిటికీ మించి జంతువులకు లేనిది మనిషికున్నది దేవుడిచ్చింది తెలివితేటలు. వాటిని మనం జీవితంలో పైకి రావడానికి వాడుకోవాలి, అంతేగాని పక్కవాడిని కిందకు తొక్కేయడానికి వాడకూడదు. అన్నిటికీ మించి దౌర్భాగ్యం ఏంటంటే జంతువులు కూడా తమ సొంత జాతి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాయి. కానీ మనుషులు మాత్రం పక్క మనిషి మీద జంతువుల కంటే క్రూరంగా దాడి చేస్తున్నాడు. మనిషి రూపంలో ఉన్న తోడేళ్లు చాలా మంది ఆడపిల్లల జీవితాల్ని పాడు చేస్తున్నాయి. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎందులోనే ఇరుక్కుపోయిన తర్వాత బాధపడడం కంటే ఇలాంటి తోడేళ్ల ట్రాప్ లో పడకుండా ముందుగానే కాపాడుకుందాం. తినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వింటే కూతుర్లున్న తండ్రికి, సిస్టర్స్ ఉన్న బ్రదర్స్ కి వెన్నులో వణుకు పుట్టిద్ది. ఇంకెలా కాపాడుకోవాలరా దేవుడా అని మనసులో ఒక్కసారైనా అనుకుంటారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా దేవుడి పేరు నడ్డు పెట్టుకునే ఈ క్రైమ్ నంతా చేస్తున్నారు. బ్లాక్ లో కొందామన్నా మంచోడు దొరకట్లా. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. నువ్వు టైం పాస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఇక్కడే ఆపేసి, ఆల్రెడీ వీడియోని కంటిన్యూ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా షేర్ కూడా చేయి. సొసైటీ హౌస్ ఫుల్ with luchas and lafangas. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం చెప్పుకోబోయే తోడేల్ స్టోరీ వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. చదువు సంస్కారం లేని వాళ్ళు తప్పులు చేస్తే అది వాళ్ళ అజ్ఞానం అనుకోవచ్చు. కానీ లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఐఐటి రూర్కీ లాంటి గొప్ప సంస్థలో చదివి ఒక కటిక కామాంధుడిగా మారిన వ్యక్తి కథ ఇది. హిస్ నేమ్ ఈజ్ అభిషేక్ మిశ్రా, జస్ట్ 29 years old. భక్తి ముసుగులో అమ్మాయిలను లైంగికంగా వేధించడమే కాకుండా వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ లోకి వస్తే, ఛత్తీస్గఢ్ లో బిఎస్సీ నర్సింగ్ చదువుతున్న 22 ఏళ్ల స్టూడెంట్ తన అక్కని కలవటానికి మధుర వచ్చింది. అక్కడ ఈ అభిషేక్ మిశ్రా ఇంట్లోనే ఆమె రెంట్కుంటుంది. ఈ బాబా గారికి ఈ ఎర్రిహూక్ బాబా గారికి లోకల్ గా కీర్తనలు పాడుతూ అక్కడ భజనలు చేస్తూ ఈ డివోషనల్ క్లాసులు చెప్తూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ నమ్మకంతోనే ఈ అమ్మాయి కూడా వీడిని గౌరవించింది. అమ్మాయిలకి మంచోడిగా నటిస్తే చాలు కదా, నమ్మేస్తారు. దానికి తోడు వీడు పరమ పవిత్ర దైవ భక్తుల్లా నటించడంతో ఆ అమ్మాయి గుడ్డిగా నమ్మేసింది. బట్ ఆన్ May 15th పెద్ద దారుణమే జరిగింది. ఈ లంగా బాబా గాడు ప్రసాదం అని చెప్పి మత్తు మందు కలిపిన పాలిచ్చి ఆ తర్వాత తన మీద లైంగికంగా దాడి చేశాడు. అక్కడతో ఈ ముండ ఆకుండా వాటన్నిటిని వీడియో తీసి బయట ఎవరికైనా చెప్తే చంపేస్తా అని బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. దేవుడి గుడిలో దీపం పెడితే జీవితంలో వెలుగొస్తదేమో కానీ దేవుడు ముసుగులో కామం పెంచితే నీ జీవితమే చీకటైపోద్ది. సరే, మెయిన్ మ్యాటర్ లోకి వస్తే, ఇప్పుడు ఆ అమ్మాయి ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయింది. జరిగిన దారుణానికి మానసికంగా తను చచ్చిపోయి ఫిజికల్ గా మెంటల్ ట్రామాను అనుభవిస్తుంటే ఈ నీచుడు ఇంకా వదిలిపెట్టలేదు. తనకి వీడియో కాల్స్ చేస్తూ 5 లక్షలు ఇవ్వకపోతే తన ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో పెడతా అని టోటల్ ఎక్స్టార్షన్ కి దిగాడు. కానీ ఇక్కడ ఆ అమ్మాయిని మెచ్చుకోవాలి. ఈ ఎర్రిపుగ్గడి బెదిరింపులకి తను లొంగలేదు. తన తండ్రికి జరిగిందంతా చెప్పి May 25న మధురలోని గోవర్ధన్ పోలీస్ స్టేషన్ లో అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చింది. మధుర ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2026 June 1న పోలీసులు అభిషేక్ మిశ్రా ఇంటిపై రైడ్ చేశారు. అక్కడ సీన్ చూసి పోలీసులకే మైండ్ దొబ్బేసింది. కేవలం ఈ ఒక్క అమ్మాయే కాదు, ఆ నీచుడి ఫోన్ లో 12 మంది కంటే ఎక్కువ అమ్మాయిల అభ్యంతరకరమైన ప్రైవేట్ వీడియోలు చూసి పోలీసులు కూడా స్టన్ అయ్యారు. ఇంజనీర్స్, కార్పొరేట్ ప్రొఫెషనల్స్, నర్సింగ్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి ఈ ట్రాప్ ప్లాన్ రన్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ అభిషేక్ మిశ్రా కన్న తల్లిని, ఆమె ఒక గవర్నమెంట్ టీచర్ మామ, ఆవిడని కూడా వదలలేదు. ఆవిడ కష్టపడి కొన్న ల్యాండ్ లాక్కుని ప్రతిరోజు హింసించి కొడుతుండేవాడంట. అందుకే ఆ తల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎన్ని 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 దారుణాలు సార్. ఏం బతుకురా బాబు నీది. తల్లిని గౌరవించిన వాడు బాబా అవతారం ఎత్తి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాడ్రా? ఒకసారి వీడి గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మామ. ఈ అభిషేక్ మిశ్రా అనేవాడు సాదా సేదా మనిషి కాదు, చాలా డేంజరస్. 2017 నుంచి 2021 వరకు ఇండియాలోని టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐటి రూర్కీలో చదువుకున్నాడు. 20 lakhs ప్యాకేజ్ వచ్చిన జాబ్ ను వదిలేసి కోట్లు సంపాదించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. భక్తి, ముక్తి, శక్తి అనే పదాలు వెనకాల ఎంతో పవిత్రత ఉంటే వీడు వాటిని అడ్డెట్టుకుని మోసాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా అమ్మాయిలనే కాదు, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ని పట్టుకుని మీకు కెరీర్ గైడెన్స్ ఇస్తా, లైఫ్ డైరెక్షన్
సొల్యూషన్ చూపిస్తా అంటూ బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ దేవుడి పేరు అడ్డెట్టుకుని దందాలు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడుగా. అప్పుడే ఛత్తీస్గఢ్ నుంచి కాళీమాత రూపంలో ఈ అమ్మాయి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇంతకు ముందే చెప్పాను. వీడి పాపం పండింది. పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ లో కొందాం అన్న మంచోడు దొరకట్లా. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మామ. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేల్చింది ఏంటంటే ఈ అభిషేక్ గాడు ఆశ్రమంలో గంధర్వ వివాహం అనే పేరుతో ఒక రూమ్ లో పెళ్లిళ్ల డ్రామాలు ఆడిస్తూ చదువుకున్న ఎంతో మంది అమ్మాయిల్ని సైకలాజికల్ గా వాడుకుంటున్నాడు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే సమాజానికి మాత్రమే వీడు బాబా. రాత్రి అయిందనుకో ఆశ్రమంలో ఉన్న అమ్మాయిలందరికీ వీడు బావా. నేను కృష్ణ భక్తుణ్ణి అని కూడా కాదు, నేనే కృష్ణుణ్ణి అని చెప్తూ, మీరంతా నా భార్యలు అని చెప్తూ, మీరు కూడా దేవతలు అని చెప్తూ దీనికి ఒక గంధర్వ వివాహం అనే పేరు పెట్టి ఆ ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ లంగాగాడు. ఆడపిల్ల కదా పరువు పోతుంది అని భయపడకుండా మొత్తానికి ఆ అమ్మాయి ధైర్యం తెచ్చుకుని వీడి చాప్టర్ ని క్లోజ్ చేయడంతో ప్రెజెంట్ వీడు జుడిషియల్ కస్టడీలో చెప్పకూడదు తింటున్నాడు. ఈ స్టోరీ నుంచి సొసైటీ తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ మాట్లాడుకుని వీడియోని ముగించేద్దాం. వీడు అమ్మాయిలకి ఎలా క్లాసులు చెప్పేవాడు అంటే ఈ ఆధునిక సమాజం ఇక్కడ లీగల్ మ్యారేజెస్ అన్ని అబద్ధం, ఆత్మబంధం మాత్రమే నిజం, సో మనం దేవుడు సాక్షిగా ఒకటవుతున్నామని నమ్మించేవాడు. అందుకే వీడు పెళ్లి చేసుకున్నట్టు ప్రూఫ్స్ ఉండవు. కానీ ఆ అమ్మాయిలంతా వీడిని మొగుడుగానే ఆరాధిస్తారు. ఆడోళ్ళ గురించి తెలిసిందే కదా, ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించారు అంటే చైనా చంపైనా వాడి చెప్పిందే చేస్తారు, వాడి చెప్పినట్టే వింటారు. నేను జోక్ చేయట్లేదు మామ, సీరియస్ గానే చెప్తున్నా. వాళ్ళ ప్రేమ ముందు మనం జుజుబి. ఇప్పుడు మీరేం తెగ ఆలోచించొద్దు, అన్ని జెండర్స్ లోనూ బోకులుంటారు, వాళ్ళ గురించి ఈ వీడియోలో మాట్లాడట్లేదు. సో ఫైనల్ గా ఈ పాయింట్ కి నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే మనోళ్ళు పబ్బులకి వెళ్లరు, గుడులకే కదా వెళ్లేది అని మీరు అనుకోకండి. పాపం వాళ్ళు నిజంగా గుడికే వెళ్లారు అనుకుందాం. కానీ మధ్యలో ఏ బోకు బాబాగాడు ట్రాప్ చేస్తాడో తెలియదు కదా. దగ్గరికి తీసుకుని నేను నీకు తోడున్నాను, జరిగిందేంటో చెప్పు అని అడగండి. నిజంగానే ఏమీ జరగకపోతే మంచిదే కదా, కానీ అబ్జర్వ్ చేసుకోండి అని అంటున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మన దేశంలో అమ్మాయికి అన్యాయం జరిగితే తప్పు చేసిన వాడిని వదిలేసి ముందు నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావు, వాడు పాలిస్తే నువ్వెందుకు గుడ్డిగా తాగేశావు అని విక్టిమ్ బ్లేమ్ చేస్తారు. ఆ భయమే అభిషేక్ లాంటి క్రిమినల్స్ కి కవచంలా పనిచేస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఎవడైనా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తే ఎంత చదువుకున్న అమ్మాయి అయినా సరే పరువు పోతుంది అని భయపడి లొంగిపోతుంది. కానీ మీ పిల్లలకి మంచి ర్యాంకులు, కార్పొరేట్ జాబ్స్ ఎలా కొట్టాలి ఇది మాత్రమే కాకుండా సమాజంలో ఉండే ఇలాంటి మానసిక మృగాలను కూడా ఎలా గుర్తించాలో నేర్పించండి. ఫైనల్ గా వీడు జైలుకి వెళ్ళాడు కదా, కథ సుఖాంతం అనుకోకండి. వీడు జైలుకి వెళ్ళాడు సరే, రేపు ఇంకొకడు వస్తాడు కదా, వాడు కూడా దేవుడు నట్టిట్టుకునే దందాలు చేయడం స్టార్ట్ చేస్తాడు కదా. అలా అయితేనే కదా మీరంతా పడేది. నమ్మకం ఉండొచ్చు, గుడ్డి నమ్మకం ఎప్పటికైనా ప్రమాదమే. నిజమైన గురువు అనేవాడు ఎవడు కూడా మీ పర్సనల్ స్పేస్ ని, మీ బాడీని డిమాండ్ చేయడు. డివోషనల్ గా ఉండటం అనేది మానసికంగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండటం, అంతేగాని వాళ్ళకి బానిసలుగా ఉండటం కాదు. మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నావు? ఏదైనా చెడు జరుగుతున్నా, మనసు బాగాలేకపోయినా, డిప్రెషన్ లో ఉన్నా గుడికి వెళ్ళండి, మంచిదే. కానీ ఫేక్ బాబాల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పించుకోకండి, మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా చెప్పకండి. ఎందుకంటే ఆ స్టేజ్ లో మీ మైండ్ వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉంటుంది. కుదిరితే ప్రొఫెషనల్ సైకాలజిస్టులను కలవండి, లేదంటే మీ పేరెంట్స్ ని నమ్మండి. వీడియో చూస్తున్న ప్రతి జంజీ క్రియేటర్ కి, స్టూడెంట్ కి నేను ఒకటే చెప్తున్నా, బీ అలర్ట్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఛత్తీస్గఢ్ లో జరిగిన ఆ అమ్మాయిని చూసి అరే రే పాపం ఇలా అయిపోయింది ఇలా చెప్పుకోకండి. ఒక అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి ఒక ఎర్రిపూకిని పట్టించి ఎంతో మంది అమ్మాయిల జీవితాలని కాపాడింది అని గొప్పగా చెప్పుకోండి. ఫైనల్ గా మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. లైక్స్ టార్గెట్ ఏం లేదు కానీ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఎవడు ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని జీవుడు మళ్ళీ అనుభవించవలసిందే, అది వేరొకరు పంచుకోరు. ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యానికి ఫలితాన్ని అనుభవించవలసిందే. కాలం అనేటటువంటిది పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం. కాలంలోనే జీవులు చేసుకున్నటువంటి పాపపుణ్యాలకి అనుగుణంగా సుఖాన్ని దుఃఖాన్ని పరమాత్మ ఇస్తూ వెళ్ళిపోతుంటారు.